హలో అండి, వెల్కమ్ టు అంజలి గణేష్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మాకు చాలా స్పెషల్ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈరోజైతే మా మ్యారేజ్ యానివర్సరీ అండ్ చిల్డ్రన్స్ డే అండ్ మా కార్ పూజ కూడా అవుతుంది. సో మా బావనైతే గిఫ్ట్ అడుగుతున్నాను, బావ నాకు గిఫ్ట్ ఉందా అని. ఎప్పుడు నేనే ఇస్తూ ఉంటాను కదా, సో ఇంకా నా దగ్గర పర్స్ ఖాళీ అయింది, ఈసారికి నువ్వు ఇవ్వని చెప్పారు. ఇంకా నేనైతే ఏ గిఫ్ట్ ఇస్తున్నానో చూసేద్దాం ఈ బ్లాగ్లో. అండ్ మా పూజా విధానం అయితే ఎలా అయింది, అండ్ మేము ఎక్కడికి వెళ్ళాము, అండ్ ఫ్రెండ్స్ వచ్చారా రాలేదా అనేది మొత్తం అంతా వీడియోలు అయితే పెడుతున్నానండి. అందరూ కంపల్సరీగా వాచ్ చేసి ఎంజాయ్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి. అండ్ ఇప్పుడైతే మా బావకి మర్చిపోలేని గిఫ్ట్ కూడా ఇచ్చేస్తున్నానండి. అండ్ మా బావ అయితే ఎలా ఫీల్ అవుతారో చూసేద్దామా. ఓకే బావా, నీకు లైఫ్ టైం మెమరీగా ఉండేలాగా నేనైతే మంచి గిఫ్ట్ ఇస్తున్నాను, మరి ఇంకా మర్చిపోవన్నమాట. ఓకేనా? ఎంజాయ్ ఎంజాయ్. ఏంటి అనుకుంటున్నారా? ఓపెన్ చేయ బావా. వావ్, టాటా నెక్సాన్ కారా? ఎస్ ఎస్. ఓ థ్యాంక్ యూ. కీ ఇచ్చావు. కార్ ఎక్కడుంది? కార్ ఉంది, నీకు అది సర్ప్రైజ్ అన్నమాట. ఇప్పుడైతే కీ మాత్రమే. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఓకే, నెక్స్ట్ కార్ అయితే నీకోసం కింద రెడీగా ఉంది. ఓకేనా? ఈ రోజే మన యానివర్సరీ కాబట్టి హ్యాపీగా మనం యానివర్సరీ ప్లస్ కార్ ఓపెనింగ్ వీడియో అయితే ఎంజాయ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ మనకి ఎక్కడుంది అంటే హల్దియాలో క్లస్టర్ నెంబర్ 12లో కూడా ఉంది, 12లో ఉందండి. సో మాకు ఏ పండగ అయినా ఏ పూజ అయినా సరే మేము ఇక్కడికి వచ్చే చేసుకుంటామండి. అండ్ అందరూ ఇక్కడికే వస్తారు. సో చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అంతా. మనకి చాలా చక్కగా అయితే ఉంటుందండి. నేను మొత్తం వ్యూ అంతా చూపించలేకపోతున్నాను, కొంచెం బిజీ అవ్వడం వల్ల. సో నెక్స్ట్ టైం అయితే మీకు తప్పనిసరిగా మా టెంపుల్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వీడియో అయితే పెడతాను. అండ్ ముందుగా అయితే మేము వినాయకుడి దగ్గర పూజ అయితే చేసేసామండి. అండ్ తర్వాత గుడిలో అన్ని దేవుల దగ్గర దీపారాధన అయితే చేసేసాము. అండ్ ఇక్కడ దీపారాధన అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంది. సో కొంచెం టైమే ఉందండి, ఎక్కువ టైం అయితే లేదు. అండ్ మేము ఎంతగానో వెయిట్ చేస్తున్న కార్ ఓపెనింగ్కి అయితే మేము చాలా హడావిడిగా అయితే ఉన్నామండి. ఇవైతే మా టౌన్షిప్లో ఉన్న దేవుళ్ళు ఉంది. సో హనుమాన్, కాళీమాత టెంపుల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ నేను లోపల దీపారాధన చేస్తూ ఉంటే మా వాళ్ళందరూ ఈలోగా బయటకు వచ్చి కారుకి కావాల్సిన పూజా సామాగ్రి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా వాళ్ళందరూ రాకపోతే నేను ఇంతలాగా పూజ చేసుకోలేనేమో అనిపించింది. అండ్ మేము పూజకు కావాల్సిన సామాన్లన్నీ మేము ముందుగానే తీసేసుకున్నాము 13th ఈవినింగ్. సో 13th ఈవినింగ్ తీసేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి సో మనకి ఏ షాప్స్ కూడా ఇక్కడ అంత త్వరగా ఓపెన్ చేయరు. అందుకని చెప్పి అన్నీ ముందుగానే తీసుకొని పెట్టేసుకున్నామండి. పూజకు కావాల్సిన చిన్న ఐటమ్స్ అయినా, అండ్ ఆ టైంకి ఆ పూజకి మనకి ఒక ఐటెం తక్కువైనా బాగోదని చెప్పి ముందుగానే తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ పంతులు గారు అయితే మాకు ఎలాంటి లిస్ట్ కూడా మాకు ఇవ్వలేదు. సో మనకైతే కార్ ఓపెనింగ్ అంతా మన వైపు ఎలా చేసుకుంటామో అలానే చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మేమైతే పూజ అయితే అవుతుందండి, పంతులు గారు ఇంకా రాలేదు. అండ్ మేమే అయితే ఓంకారం అన్నీ రాసుకుంటున్నాము. అండ్ మా అక్క అండ్ మా ఆడపడుచు వాళ్ళిద్దరూ ఓంకారం రాసేసి అన్నీ రెడీ చేశారనమాట. అండ్ లోపల స్టీరింగ్ దగ్గర కూడా కొంచెం ధూపారాధన అయితే చేసామని చెప్పారు. అండ్ లోపల కూడా చేసేసాను అండి. అండ్ ముందుగా అయితే మేము వినాయకుని చేసి లోపల పెట్టేసాము. అండ్ తర్వాత పంతులు గారు అయితే వచ్చారు. పంతులు గారు వచ్చిన తర్వాత ఇక్కడ మనం పూజా విధానం ఎలా చేసుకుంటారో ఏంటో తెలియదు కాబట్టి అండ్ అతనే అన్నీ చేశారనమాట. సో అతను కొంచెం అప్పటికే చాలా టైం అయిపోయింది. అండ్ మా పాప అయితే రెడీగా ఉందండి. అండ్ కార్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా ఏంటా అని. సో ఆ ఓపెనింగ్ కోసం చూడండి వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు అని.
ఇంకా పిల్లలైతే ఇంకా హ్యాపీ కదా ఇలాంటి విషయాల్లో. అండ్ ఇక్కడైతే పంతులు గారు ఏదో బెంగాలీలో అడుగుతున్నారు, మా వాళ్ళకైతే అర్థం కాలేదు. ఏంటా అని అనుకుంటే పువ్వుల దండ అయితే ఇమ్మని చెప్తున్నారండి. అండ్ ఇక్కడ మాకు కూడా బెంగాలీ సరిగా అర్థం కాదు. సో ఇప్పుడే వచ్చాము కాబట్టి ఇంకా చిన్న చిన్న వర్డ్స్ అయితే నేర్చుకుంటున్నాము. అండ్ ఇక్కడ మనకి చాలామందికి అయితే హిందీ లాంగ్వేజ్ అయితే వస్తుందండి. సో ఇబ్బంది అయితే లేదు, హ్యాపీగా హిందీలో కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ పూలదండను అయితే రెడీ చేసేస్తున్నారనమాట. కారు కట్టేశారు. సో ఆల్మోస్ట్ ఇంకా కారుకు పూజ అంతా అయ్యింది. ఇంకొంచెం పూజ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. పంతులు గారు అయితే లోపల కూడా అగరవత్తులు ఇమ్మని చెప్తున్నారు. సో నేనైతే వెళ్ళి ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే మా బావగారు అండ్ నాన్నగారు, మా ఆడపడుచు గారు ముగ్గురు అయితే పూలదండను అయితే కడుతున్నారండి. అండ్ ఈ పూలదండ మేము పెద్దది చేయండి అని చెప్పాము. వాళ్ళు అదే రోజు ఈవినింగ్ అయితే చిన్నది చేసి ఇచ్చారండి. ఇంకా చిన్నదో పెద్దదో ఇంకా మనం అయితే అడ్జస్ట్ అవ్వాలి కదా. సో అప్పటికప్పుడు మేము తేలేము అని తీసుకురాలేము అని చెప్పేశారనమాట. ఇంకా అదే తీసుకుని వచ్చేసాము. అండ్ ఇక్కడైతే టౌన్షిప్లో మార్నింగ్ 7:30, 7:40 ఈ టైంకి అయితే ఫుల్ వెహికల్స్ అయితే వస్తున్నాయండి. అండ్ అందరూ ఆఫీస్కి వెళ్ళే టైం కూడా అవుతుంది. సో చాలా చాలా బిజీగా ఉందండి రోడ్ అంతా. అండ్ అదే రోజు చిల్డ్రన్స్ డే కూడా ఉంది. మేమైతే చాలామందిని ఫ్రెండ్స్ని అయితే పిలిచాము, కానీ అందరికీ రావడానికి అయితే కుదరలేదన్నమాట. ఎందుకు అంటే చిల్డ్రన్స్ డే రోజు మనకి చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే అవుతాయి కదండి స్కూల్లో. సో అందరూ కాంపిటీషన్స్లో బిజీగా ఉన్నారు. అండ్ కాంపిటీషన్లో బిజీగా ఉన్నారు కాబట్టి సో నేను కూడా అంతగా ఇబ్బంది పెట్టలేదండి. అండ్ మేము కూడా కోల్కతా వెళ్ళే పని ఉంది. సో ఈరోజు పూజ అయిన తర్వాత మేము కోల్కతా కాళీమాత టెంపుల్ అండ్ ఇంకొక ప్లేస్ అయితే చూడటానికి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకని చెప్పి నేను ఎవరిని అంతగా ఫోర్స్ అయితే చేయలేకపోయానండి. అండ్ ముందు రోజు నైటే అన్నీ మనకి పూజ ఐటమ్స్ అన్నీ తెచ్చేసుకున్నాము. అండ్ పూజ అయితే అవుతుందండి. అండ్ ఈ పూజ అయిన తర్వాత ఫైనల్గా మా బావ అయితే ఇంకా రెడీ అయిపోయారండి. అండ్ పంతులు గారు అయితే ఏదో చెప్తున్నారు. అండ్ మనమైతే కొబ్బరికాయ పగలకొట్టే కదండి ముందుకు కదులుతాం. సో ఇతనైతే ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు ఏంటి అని ఆలోచిస్తే మేమైతే అలా కొబ్బరికాయ పక్కన పెట్టాము. ఆ కొబ్బరికాయని ఇలా దిష్టి కొబ్బరికాయ కింద కొట్టాలని అయితే చెప్తున్నా అనమాట. సో ఫైనల్గా నేను ఆ కొబ్బరికాయని అయితే తీసుకున్నాను. అండ్ మా బావకైతే అందరూ చెప్తున్నారనమాట దండం పెట్టుకుని నువ్వు స్టార్ట్ చేయాలి అని. సో మా పాపను కూడా పక్కకి వచ్చేయమని చెప్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనం ఇంజిన్ పూజ కూడా అయ్యింది కాబట్టి సో హ్యాపీగా డోర్ క్లోజ్ చేసేస్తున్నారనమాట. అండ్ ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న మా కార్ ఓపెనింగ్ ఈరోజు చేస్తున్నామండి. అండ్ ఈరోజు మాకు చాలా చాలా స్పెషల్ డే కాబట్టి సో హ్యాపీగా ఇంకా ఈ ముహూర్తం ఉంది అనగానే ఈ 14th ముహూర్తం ఉంది అనగానే ఇంకా మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ యానివర్సరీ ఉంటుంది, సో చిల్డ్రన్స్ డే ఉంటుంది. అండ్ మన కారు పూజ కూడా అవుతుంది కాబట్టి మేము ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా మేము అదే ముహూర్తానికి చేసుకుందామని ఫిక్స్ అయ్యాము. అండ్ మా బావ అయితే ముందుగా కారులో కారుకి దండం పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామని అయితే బండి ఎక్కేసారండి. అండ్ ఈ బండి ఎప్పుడు మనకి వాహనంలాగా మనకి పరిగెట్టాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి కార్స్ మేము ఎన్నో కొనుక్కోవాలని అయితే మాకు అందరికీ బ్లెస్సింగ్ అయితే ఇవ్వాలండి అందరూ. సో వీఆర్ సో హ్యాపీ అనమాట. అండ్ ఫైనల్గా అయితే ఈ కొబ్బరికాయ పొగలగొట్టిన తర్వాత మాత్రమే మేము కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తారండి మా వైపు అయితే. అండ్ మీరు కూడా మా వాళ్ళైతే నువ్వు నెమ్మదిగా కొడితే అవ్వదు అండ్ గట్టిగా కొట్టమని చెప్తున్నారనమాట. అండ్ నేనైతే గట్టిగా కొట్టాను. నేను పక్క నుంచి వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయని ఆగమని చెప్తున్నారండి. సో కొంతసేపు అయితే ఆగడం బెటర్ కదా, సో అందుకని చెప్పి ఆగాము. అండ్ డ్యూటీ టైం కదా అందుకని చెప్పి ఇంకా అందరూ బిజీ అయితే అయిపోయారండి. అండ్ ఇప్పుడైతే మనకి కారు అక్కడే ఉండమ్మా, నీవు ముందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు. సో మా బావ అయితే మా వాహనాన్ని అయితే స్టార్ట్ చేసేసారండి. అండ్ ఇప్పుడైతే మా టాటా నెక్సాన్ వాహనం అయితే
తిరగడానికైతే సిద్ధమైపోయిందండి. అండ్ దీనికోసమే కదా మేము చాలా చాలా రోజుల నుంచి వెయిట్ చేసింది కూడా. అండ్ నెక్సన్ వాహనం పూజ అంతా అయితే ఇలా అయింది. అండ్ ఈ పూజ అంతా అయిన తర్వాత మా బావ అయితే ఇలా వెహికల్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఆల్ ది బెస్ట్ అయితే అందరం చెప్పామండి. అండ్ ఇలాంటి వాహనాలు అయితే ఇంకా ఎన్నో కొనుక్కోవాలని అయితే మా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అండ్ అందరూ ఫ్రెండ్స్ రాలేకపోయినా అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. అండ్ మా నెక్సాన్ వాహనం అయితే ఒక రౌండ్ వేసుకొని టౌన్షిప్ అంతా ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చేసిందండి. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే మేము బయట అయితే ఆర్డర్ పెట్టేసామండి. ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి కూడా మాకు టైం లేదు కాబట్టి సో బయట ఆర్డర్ పెట్టేసామన్నమాట. అండ్ బయట ఆర్డర్ పెట్టిన తర్వాత పూజ అయిన తర్వాత మేము ఇంటికి అయితే వచ్చేసామండి. అండ్ ఇంట్లో నేనైతే ఇప్పుడు మా గిఫ్ట్ ఇస్తున్నాను. పతిదేవుడు మా అమ్మ నాన్నలు అండ్ ఆ అక్క ఆడపడుచులు పిన్ని అందరూ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు. మా పతిదేవుని దగ్గర అయితే ముందు ఆశీర్వాదం తీసుకొని తర్వాత మా ఇద్దరం కూడా మా అమ్మ నాన్నల దగ్గర అండ్ అండ్ మా పిన్ని దగ్గర మా పిన్ని అయితే ఇంకో 4 కార్లు కొనుక్కోవాలి అని చెప్పి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి. అండ్ మా ఆడపడుచు అండ్ మా అక్కల బావ అనమాట. అండ్ మా అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. అండ్ మా అక్క అండి అండ్ మా అక్క అయితే ఫోటో అయితే తీసుకుంటాను అని చెప్పారు. సో ఫోటోలు తీసుకున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్లో ఉప్మా, కొబ్బరి చట్నీ అండ్ పూరి, ఆలూ కర్రీ అండ్ ఫైనల్గా చాయ్. అండ్ మా ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ తిను తమిళియన్ అనమాట, మాకు క్లోజ్. అండ్ మా పేరెంట్స్ అండ్ తిను మా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అందరూ. అండ్ మా తెలుగు ఫ్రెండ్స్ అనమాట. సో అన్నీ అయిపోయింది, ఇంట్లో పూజ అంతా అయిపోయింది. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా అయిపోయింది. అండ్ ఇంట్లో అన్నీ ప్యాక్ చేసుకొని మా బాబుకి కావాల్సినవన్నీ బ్యాగ్లో పెట్టుకొని అన్నీ వచ్చేసాము. అండ్ ఫైనల్గా ఏదో మర్చిపోయాము అనుకుంటున్నామండి. సో ఏం మర్చిపోయామంటే కార్కి మర్చిపోయామండి. సో మర్చిపోయి చాలాసేపు అయితే ముందుకు వచ్చేసాము. అండ్ అప్పుడు గుర్తొచ్చిందనమాట. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్తాం కదా అప్పుడు వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. అండ్ మా నాన్నగారు అయితే మంచి స్లీపింగ్లో ఉన్నారు. నైట్ అంతా సరిగా నిద్ర లేదనమాట అందరికీ. మేమైతే ఈ కార్లో డిస్కషన్ అయితే మాకు చాలా చాలా అవుతుంది. ఈ టైంలో డిస్కషన్స్ ఏమవుతాయి చెప్పండి. మనం ఈ టైంకి ఏం చేస్తున్నామని అనుకుంటే మా అక్క పక్కన మా పిన్ని ఇద్దరు అయితే నవ్వుకుంటున్నారనమాట. అండ్ మా బావ అయితే ఆన్సర్స్ అలా చెప్తున్నారు. సో అందుకని చెప్పి మేము చాలా చాలా అయితే నవ్వుకున్నామండి. అండ్ మేమైతే పూజ అంతా అయిన తర్వాత మేము 10:45కి ఇలా మేము హల్దియాలో స్టార్ట్ అయ్యాము. అండ్ చూడాలండి మేము వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో ఏమో తెలీదు. సో మేమైతే ఇంకా కాళీమాత టెంపుల్ టైం షెడ్యూల్ అయితే చూసుకుంటే మనకి కాళీమాత టెంపుల్ అంట 2 to 5 క్లోజ్ ఉంటుంది అని చెప్పారు. సో ఆ టైంకి మనం ఏం చేయాలని ఆలోచిస్తే అండ్ ముందుగా అయితే మనం విక్టోరియా మహల్కి వెళ్ళిపోదాము. అక్కడ అది చూసుకున్న తర్వాత మనం 5 కల్లా రెడీ అయిపోయి కాళీమాత టెంపుల్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యామండి. సో అప్పటికి టైం మేము 12:30 ఎంత అయిపోయింది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాము, కానీ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము, లంచ్ టైం కూడా అవుతుంది కదా అని చెప్పి కాసేపు అయితే ఇక్కడ హోటల్లో ఆగామండి. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. అండ్ బెంగాలీ ఫుడ్ కదా కొంచెం స్వీట్గానే అనిపిస్తుంది. అండ్ ఇందులో చాలా చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయి. అండ్ బిల్ అయితే మాకు అంతా కలిపి 1500 అయిందనమాట. అండ్ 1500 అయినా ఫుడ్ చాలా చాలా బాగా ఇచ్చారు. మేము 4 ప్లేట్స్ థాలీ ఒక్కటే ఆర్డర్ ఇచ్చామండి. ఇప్పుడైతే మన కోల్కతా బ్రిడ్జ్ అయితే వచ్చేసిందండి. మనమైతే ఇప్పుడు విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ పైనుంచి అయితే వెళ్తున్నామండి. అండ్ ఈ విద్యాసాగర్ సేతు బ్రిడ్జ్ అనేది హుగ్లీ రివర్ పైన కట్టడం జరిగింది. అండ్ మేమైతే హౌరా బ్రిడ్జ్ పైనుంచే వెళ్దాం అనుకున్నాము. అక్కడ సమ్ మీటింగ్స్ అవుతున్నాయి అని చెప్పారనమాట. సో అందుకని చెప్పి మనకి ఈ వే ఈజీగా ఉంటుందని చెప్పి విద్యాసాగర్ సేతు పైనుంచే వెళ్తున్నామండి. అండ్ కోల్కతాలో అండ్ 2 బ్రిడ్జెస్ కూడా మనకి ఇవి చాలా చాలా అందాన్ని అయితే ఇస్తాయండి. కోల్కతాకి అంత బాగుంటాయి అన్నమాట.
అండ్ హౌరా బ్రిడ్జ్ తర్వాత అయితే మనకి ఈ బ్రిడ్జ్ కట్టడం జరిగింది కదా, సో హౌరా బ్రిడ్జ్ కూడా మనకి ఇంకా ఇంకా బాగుంటుందండి. అండ్ ఇప్పుడైతే మేము విక్టోరియా మెమోరియల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ విక్టోరియా మెమోరియల్ దగ్గర అంబాసిడర్ కార్స్ అయితే చూసారా, ఫస్ట్ రాగానే మనకి కోల్కతాలో అవే కనిపిస్తాయి అన్నమాట, మనకి ఓల్డ్ కార్స్ అయినా. అండ్ ఇదంతా మనకి విక్టోరియా మెమోరియల్ దగ్గర మన లొకేషన్ అండి. అండ్ మా వాడికైతే కొంచెం ఆకలేసింది, సో అవి తీసుకున్నాను. అండ్ మనకి లోపల ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ అండి పర్ పర్సన్. అండ్ విక్టోరియా మెమోరియల్కి మేము ఇంతకు ముందు అయితే వచ్చాము, కానీ అండ్ ఈ విక్టోరియా మెమోరియల్ అనేది కోల్కతాకి మరో అందమైన ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ మనకి ఈ మెమోరియల్ అంతా మనకి పాలరాతితోనే కట్టడం జరిగిందండి. అండ్ ఇది మనకి జవహర్లాల్ నెహ్రూ రోడ్ దగ్గరలో అండ్ హూగ్లీ రివర్కి దగ్గరలో అయితే ఉంటుందండి. ఇదేనండి మన విక్టోరియా మెమోరియల్. అండ్ మనకి ఇది తాజ్మహల్ తర్వాత విక్టోరియా మెమోరియల్ కూడా మనకి అంతే అందంగా కనపడుతుందండి. అండ్ మీరైతే చూస్తున్నారు కదా విక్టోరియా మెమోరియల్ అనేది ఎంత బాగుంటుందో. అండ్ విక్టోరియా మెమోరియల్ మనకి చుట్టుపక్కలంతా పార్క్స్ లాగా అండ్ పాండ్స్తో మనకి డెకరేట్ చేసి అయితే చాలా చాలా అందంగా అయితే కనపడుతుందండి. అక్కడ మనకి ఏదో పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తుంది కదా. అండ్ మనం ఈ విక్టోరియా మెమోరియల్ లోపలికి వెళ్ళడానికి అయితే వే అయితే ఇదేనండి. ఈ విక్టోరియా మెమోరియల్ చూసాక మా పిన్ని అండ్ అమ్మ ఇద్దరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. అండ్ మనమైతే ఇక్కడ ఈ మిర్రర్ ముందు నిల్చుంటే మనకి ఏ ఫ్రీడమ్ ఫైటర్ ఫేస్ క్వాలిటీస్ ఉన్నాయో మనకి చూపిస్తుందండి. అండ్ మా అమ్మ, నేను, మా అక్క ముగ్గురు నిల్చొని ఉన్నాము. సో అందుకని చెప్పి మా ముగ్గురికి ఒకటే అయితే వచ్చిందండి. అండ్ మనకి విక్టోరియా మెమోరియల్ అయితే మనకి చూసేసాము. అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. అండ్ ఈ విక్టోరియా మెమోరియల్ అనేది మనకి కోల్కతాలో బెస్ట్ ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చండి. అండ్ ఇప్పుడు మనం ఇంత మంచి ప్లేస్ చూసాక ఇంకా తిరిగేది అయితే ఉంది కదా, సో అందుకని చెప్పి ఇక్కడ బయట అందరం చాయ్ తాగుతున్నాము. ఇక్కడ మా పాప మా బాబు ఇద్దరు అయితే ఆడుతున్నారండి. మా పాప అయితే అక్కడ తనకు కావాల్సింది అయితే కొనిపించుకొని ఆడుకుంటుంది. నేను తనతో చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకా కొంచెం పిల్లలతో కూడా ఎంజాయ్ చేయాలని అక్కడ ఆడుతున్నాము. ఇప్పుడైతే మేము కాళీమాత అమ్మవారి దర్శనం కోసం అయితే కాళీమాత అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి. మనకి 51 శక్తిపీఠాలలో ఇక్కడ శక్తిపీఠం చాలా చాలా ప్రాముఖ్యతగా చెప్పుకుంటారండి. అందుకనేమో మనకి ఇక్కడ దసరా ఫెస్టివల్ అనేది చాలా చాలా బాగా చేస్తారండి కోల్కతాలో. వీలైతే ఎప్పుడైనా కోల్కతా దసరా ఫెస్టివల్ అయితే చూడండి. అండ్ ఎంత గ్రాండ్గా చేస్తారో మనందరికీ అయితే తెలుస్తుంది. అండ్ ఈరోజు మాకు ఈ అమ్మవారి దర్శనం అవ్వడం మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అండ్ మేమైతే ఇప్పుడు ఇంటి దగ్గర ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరేసామండి. అయిపోయింది. అండ్ ఈ 9:30 అయిన తర్వాత ఇంకా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చానండి. అండ్ నాకు తెలియదు, ముందు ప్లానింగ్ అయితే లేదనమాట. సో అప్పటికప్పుడు నేను ముందుగానే ఆర్డర్ ఇచ్చేసాను. అండ్ అందుకని చెప్పి కేక్ అయితే తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఈ కేక్ కూడా మనకి చాలా చాలా బాగుంది. అండ్ మంచిగా నేను చెప్పినట్టు ఆర్డర్ చేసి ఇచ్చారు. అండ్ మా బావని అయితే ఇక్కడ ఏవో క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను. అండ్ మా బావ అన్నిటికీ మనకి ఫన్నీ ఆన్సర్స్ వస్తాయన్నమాట. సో మీకు నెక్స్ట్ టైం అయితే ఎప్పుడైనా ఎలా ఉంటుంది ఏంటనేది నేను చూపిస్తానండి. అండ్ ఇలా ఇంటికి వచ్చి 9:30కి టీవీలో తెలుగు సాంగ్స్ అయితే పెట్టుకొని మేమైతే కేక్ కటింగ్ చేస్తున్నాము. అండ్ కేక్ కటింగ్ అయిన తర్వాత ఇది మన యానివర్సరీ కేక్ అండ్ మా పిల్లలకి చిల్డ్రన్స్ కేక్ అని చెప్పి అందరం కలిసి కేక్ కట్ చేసేసామండి. అండ్ ఇలా అయితే అయిందండి మా యానివర్సరీ సెలబ్రేషన్స్. అండ్ మా కారు ఓపెనింగ్ అన్నీ ఈరోజు అవ్వడం మాకు చాలా చాలా ఆనందంగా అయితే ఉందండి. అండ్ అందరూ మా పేరెంట్స్ అందరూ ఇక్కడికి రావడం ఇంకా హ్యాపీగా అయితే అనిపించిందండి. అండ్ ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది విక్టోరియా మెమోరియల్ అనేది, అండ్ మా కార్ ఓపెనింగ్, అండ్ మన అత్యంత శక్తివంతమైన కాళీమాత టెంపుల్ అన్నీ ఎలా ఉన్నాయో అయితే కంపల్సరీగా చెప్పండి, ఓకేనా? అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ లైక్స్ అయితే మాకు చాలా చాలా ఫార్వర్డ్ అయితే చేస్తాయన్నమాట మా వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.
ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో అందరూ వీడియోస్ అయితే మా వీడియోస్ చూడాలని అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మా వాళ్ళందరూ మాకు కేక్ తినిపించేస్తున్నారనమాట. ఇలా గడిచిందండి రోజంతా బిజీగా. అండ్ ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదనమాట. మార్నింగ్ 4:30 ఇలా లేసాము. అండ్ 4:30 టు ఇంకా ఇంటికి 10:30 కల్లా వచ్చి మళ్ళీ ఇంట్లో భోజనం అయితే వండుకొని మేము తినేసామన్నమాట. 11 అయితే అయ్యింది అన్నీ చేసుకొని తినేసరికి. అండ్ కేక్ కూడా చాలా చాలా బాగుంది, బటర్స్కాచ్ ఫ్లేవర్ అనమాట. అండ్ తను చాలా బాగా చేస్తాడనమాట నా ఫ్రెండ్. సో తనకే ఆర్డర్ ఇచ్చాను. కేక్ అయితే చాలా బాగుందండి. ఓకే అండి, ఇలా జరిగిందండి ఈరోజంతా. చాలా పిల్లలు అయితే అలసిపోయి ఉంటారు. వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా బొచ్చబెట్టడం అనమాట. అండ్ ఇక్కడ మా వాళ్ళందరికీ అయితే బాయ్ చెప్పమని చెప్తున్నాను. చూడు బాయ్ చెప్పు. బాయ్ మహేంద్ర, ఇటు చూడు బాయ్ చెప్పు. బాయ్